హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య అయితే మా పిల్లలకి దగ్గు జలుబు అసలు చాలా రోజుల నుంచి ఉంటుంది, అస్సలు తగ్గడం లేదనమాట. ఇలాంటి టైంలో నేనైతే ఎక్కువగా చేసే సింపుల్ రెసిపీ అనమాట ఇదైతే. దగ్గు జలుబు ఉన్నప్పుడు ఎక్కువగా ఏది తినాలనిపించేది కదా, అలాంటప్పుడు ఇంకా నేనైతే ఎక్కువగా ఇదే చేస్తాను, టమాటా చారు అనమాట. ఈ టమాటా చారు ఇలా నాలాగా సింపుల్గా చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారు. ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే ఒక ప్యాన్లో మిరియాలు అలాగే జీలకర్రని వేయించుతున్నాను. చూడండి, అవి లైట్గా వేగాక మనం ఇక్కడైతే వేడిగా ఉన్నప్పుడే ఇలా దంచుకోవాలన్నమాట, మెత్తగా అవ్వాలి. ఇక్కడ క్వాంటిటీ కొంచెం ఉంది కాబట్టి మిక్సీ జార్లో అంత మెత్తగా అవ్వదన్నమాట. అందుకని ఎంత వీలైతే అంత సాఫ్ట్గా దంచడానికైతే ట్రై చేయండి. తర్వాత ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న దాన్ని అయితే మనమైతే పక్కన ఉంచుకోవాలి. వెల్లుల్లి మరీ మెత్త కాకుండా కచ్చాపచ్చగా అయితే దంచుకోవాలన్నమాట, ఇక్కడ చూపించిన విధంగా. తర్వాత కుక్కర్లో మనము టమాటోస్ పెట్టి ఒక 3 విజిల్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత చల్లారాక ఓపెన్ చేస్తే ఇలా టమాటో తొక్కలు ఈజీగా వస్తాయన్నమాట. ఈ తొక్కలు ఉండడం వల్ల తినేటప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, అందుకని మనం కుక్కర్లో ఇలా పెట్టేస్తే తొక్కలు ఈజీగా వచ్చేస్తాయి. అలాగే టమాటోలు కూడా బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. టమాటోస్ చల్లారిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేయాలి. ఇంకా అల్లం ముక్కలు వేసి ఆ పసుపు వేసి మిక్స్ పట్టాలన్నమాట. ఇలా మిక్స్ పట్టడం వల్ల మనకు చారు కొంచెం చిక్కగా వస్తుంది, అలాగే పిల్లలు తినేటప్పుడు ఇబ్బంది లేకుండా సాఫ్ట్గా వస్తుందన్నమాట చారు అనేది. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనకైతే టమాటా ముక్కలు మొత్తం చారులాగా ఇలా అవ్వాలన్నమాట. తర్వాత గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇంకా దగ్గు జలుబు ఉన్నప్పుడైతే నేను ఆయిల్ చాలా తక్కువగా యూజ్ చేస్తాను. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసాను అనమాట. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దాన్ని అయితే వేసేస్తున్నాను. చూడండి, చారు మరీ పల్చగా కాకుండా చిక్కగా కాకుండా మీడియంగా ఉండాలన్నమాట. ఇంకా ఇలా ఒక 5 మినిట్స్ మరిగిస్తే మన చారు ఇంకా ఇలా అవుతుందన్నమాట. తర్వాత ఇందులో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిరియాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి అన్నీ దంచుకున్నాం కదా, ఇందులో వేసేయాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లుకొని ఇంకా వేడి వేడి అన్నంలో తింటే ఇంకా టేస్టే వేరనమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్.